హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీచ్ అండ్ టేస్ట్. ఈరోజు మనం టెక్స్ట్ బుక్లో హిడెన్ బిట్స్ పార్ట్ 2లో భాగంగా కంటెంట్ అండ్ మెథడాలజీకి ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే తెలుగు పాఠ్యపుస్తకం ఏ టైటిల్తో ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్ టైటిల్ అండి తెలుగు తోట అనే టైటిల్తో ఉంటుంది. ఇంకా టెక్స్ట్ బుక్ లోపలికి వెళ్ళిపోతే టెక్స్ట్ బుక్ ఒక పేజ్ తీయగానే పైన మనకి ముందు మాట అని ఉంటుందండి. ఆ ముందు మాటలో రోజు మనం అందులో కొన్ని ఇంపార్టెంట్ అయినవి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ భాష అంటే భావాత్మకమైనది, సృజనాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది. దీనికి ఎలా అంటే క్రింది వాటిలో భాషకు సంబంధించి కానిది ఏది, లేదా క్రింది వాటిలో భాషకు సంబంధించినవి ఏవి అని అడగవచ్చు. నెక్స్ట్ నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఏ ఇయర్ అంటే 2009. పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారని, వారి సర్వతోముఖ అభివృద్ధికి పాఠ్య ప్రణాళిక తోడ్పడాలని చెప్పింది. ఇది ఎవరంటే నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం 2009. నూతన పాఠ్యపుస్తకాలు మన కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి దేని ఆధారంగా తయారు చేశారంటే పిల్లల జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా ఉండాలని కొన్ని ఇతివృత్తాలతో పాఠ్యాంశాలు అనేవి రూపొందించడం జరిగిందండి. ఏంటంటే ఇతివృత్తాలు దేశభక్తి, పరస్పర సహకారం, మానవత్వ విలువలు, కళలు, జీవన నైపుణ్యాలు, భాషాభిరుచి, నైతిక విలువలు, ప్రకృతి వర్ణన, సంస్కృతి సాంప్రదాయాలు, హాస్యం వంటి ఇతివృత్తాలతో పాఠ్యపుస్తకం తయారు చేయడం జరిగింది. అయితే ఇతివృత్తాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాషపై మమకారాన్ని పెంచడం, భాషను సమర్థంగా వినియోగించడం. దీనికోసం పాఠాలుగా ప్రాచీన, ఆధునిక రచయితల రచనలను ఎంపిక చేయడం విశేషం. ప్రాచీన కవుల రచనలను తీసుకున్నారు, ఆధునిక కవుల రచనలను కూడా తీసుకున్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాఠం ప్రారంభంలోనే కవి పరిచయం ఇవ్వడం. 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే పాఠం స్టార్టింగ్లో కవి పరిచయం ఉండదు, కానీ 5th క్లాస్లో చూస్తే ప్రతి పాఠానికి కూడా ఇంట్రడక్షన్ పిక్చర్ కిందనే కవి పరిచయం అనేది ఇస్తారు. కాబట్టి మనకి ఇతివృత్తాలు చెప్పుకున్నాం కదా, ఈ ఇతివృత్తాలు పిల్లలకు అంటే విద్యార్థులకు పరిచయం చేయడానికి కొన్ని ప్రక్రియల ద్వారా పాఠ్యాంశాలు రూపొందించడం జరుగుతుంది. ఆ ప్రక్రియలు ఏంటంటే గేయము, కథ, సంభాషణ, వ్యాసం, పద్యం, లేఖ. ఇవన్నీ ఏంటంటే ప్రక్రియలు. పైనవన్నీ ఇతివృత్తాలు. ఆ ఇతివృత్తాలను పిల్లలకు పరిచయం చేయడానికి పాఠ్యాంశాలను కొన్ని ప్రక్రియలలో రూపొందించడం జరుగుతుంది. అవి ఏంటి? పిల్లల భాష పట్ల ఆసక్తిని, ఉత్సుకతను, ఆలోచనలను పెంపొందించి భాషాభివృద్ధికి తోడ్పడతాయి. ప్రతి పాఠం పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది. ప్రాథమిక స్థాయిలో పాఠం దేనితో ప్రారంభమవుతుంది అంటే సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది. అయితే పాఠం చదవగానే అంటే పాఠం అయిపోయిన తర్వాత పదాలు అర్థాలు అని ఇస్తాడండి. అవి వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలే స్వయంగా గ్రహించేలా పదాలు అర్థాల పట్టిక ఇవ్వడం జరిగింది. ఆ భాషా అభ్యాసన ప్రధానంగా ఎలా ఉండాలంటే అవగాహనతో కూడిందిగా ఉండాలి. అంటే వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఇందుకోసం ఏమి ఇచ్చారంటే ఇవి చేయండి అనే శీర్షికతో కొన్ని అభ్యాసాలు ఇచ్చారు. అంటే తెలుగు పాఠ్యపుస్తకంలో అభ్యాసాలను ఏ శీర్షికతో ఇస్తారంటే ఇవి చేయండిలో మనకి మొదటిది వినడం, ఆలోచించి మాట్లాడడం, 2ది చదవడం, వ్యక్తపరచడం, 3ది పదజాలం, 4 స్వీయ రచన, 5 సృజనాత్మకత, 6 ప్రశంస, 7 భాషాంశాలు, 8 ఈ మాసపు పాట, 9 ఈ మాసపు కథ. ఇంకా అక్కడితో యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. వినడం, ఆలోచించి మాట్లాడడం అంటే పాఠానికి సంబంధించి పాఠంలో ఇచ్చిన చిత్రాల గురించి మాట్లాడడం, లేదా పాఠం సొంత మాటలో చెప్పడం, లేదా గేయం అయితే సొంతంగా పాడడం అలా ఇస్తారండి ఇందులో క్వశ్చన్స్. నెక్స్ట్ 2ది చదవడం, వ్యక్తపరచడం అంటే ఏదైనా ఒక పేరా ఇచ్చి దాన్ని చదివి ఇలా ఓన్గా ఆన్సర్స్ రాయగలగాలి, లేదా ఒక పేరా ఇచ్చి దానిలో క్వశ్చన్స్ తయారు చేయగలగాలి. నెక్స్ట్ పదజాలం,
ద్విత్వాక్షర పదాలు, సంయుక్త అక్షర పదాలు, ఇటు నుండి చదివిన ఒకేలా వచ్చే పదాలు, నూతన పదాలు, ఇలాంటివన్నీ పదజాలంలో వస్తాయండి. నెక్స్ట్ స్వీయ రచనలో ఏంటంటే టెక్స్ట్ బుక్లో పాఠానికి సంబంధించి ప్రశ్నలు ఇస్తారు, దానికి మనం సమాధానం రాయాలి. సృజనాత్మకత అంటే పిల్లలు క్రియేటివ్గా అంటే గేయాన్ని పొడిగించడం, కథను పొడిగించడం, లేదంటే ఏదైనా చిత్రాలు ఇచ్చి కథను రాయడం, అలాంటివి ఈ సృజనాత్మకతలో ఉంటాయి. పిల్లలలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయడానికి. నెక్స్ట్ ప్రశంస, ఏదో తోటి విద్యార్థులను ప్రశంసించగలిగేలా ఇందులో ఒక యాక్టివిటీ లాగా ఇస్తారండి. నెక్స్ట్ భాషాంశాలు, ఇలా భాషలకు సంబంధించిన నియమాలన్నీ భాషాంశాలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మాస పాట అని ఒక పాట ఇస్తారు, అదే 5th క్లాస్లో అయితే మాత్రం ధారణ చేద్దామని ఒక పద్యం భావం ఇస్తారండి. నెక్స్ట్ 9th ఈ మాసపు కథ. పాఠంలో ప్రాజెక్టులు కూడా ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పఠనాభిలాషను పెంచడం, భావప్రసార నైపుణ్యాలను, భాషాభిమానాన్ని పెంపొందించడం. అయితే భాషను సమర్థవంతంగా నేర్చుకోవడానికి, భాషా సామర్థ్యాలు సాధించడానికి పాఠ్య పుస్తకం ఉపయోగపడితే, నేర్చుకున్న అంశాలను పరిపుష్టం చేయడానికి ఉపయోగపడేది సాధన. పిల్లలు తరగతి కృత్యాలు ఉపాధ్యాయుని సహాయంతో చేస్తే, సాధనలో తరగతి కృత్యాలు అంటే టెక్స్ట్ బుక్కి సంబంధించినవి. సాధనలో కృత్యాలు ఎలా అంటే జట్టుగాను వ్యక్తిగతంగాను వాళ్ళే సొంతంగా చేయగలిగే విధంగా ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.